బేసికల్గా మనం టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో టెట్ కానీ డిఎస్సి కానీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మీరు విజయం సాధించాలంటే ముఖ్యంగా మీరు 1కి 2 సార్లు టెక్స్ట్ బుక్స్ని తరువుగా స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇందులో మీరు చూడవలసింది ఏంటి అంటే టెట్ పేపర్ 1కి సంబంధించి, అంటే ఎవరైతే ఎస్జిటికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి సంబంధించి పేపర్ 1 అనేది నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మనం మ్యాథమెటిక్స్ని 1 నుంచి 5వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో చదవవలసి ఉంటుంది. కానీ సిలబస్లో మనకి ఒక చిన్న మెలిక పెట్టడం జరిగింది. ఏంటిదనంటే 1 నుంచి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ చదవాలి. దాన్ని ఏ స్థాయి వరకు మేము ప్రశ్నలు అందిస్తాము అని అంటే 10వ తరగతి స్థాయి వరకు మేము ప్రశ్నల్ని అందిస్తాము అని చెప్పడం జరిగింది. అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే ఏదైతే లింకేజ్ టాపిక్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఉందనుకోండి. నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మనకి చిన్న తరగతుల్లో 1 నుంచి 5వ తరగతుల్లో సంఖ్యలతో ఆడుకుందాము, లేకపోతే సంఖ్యల గురించి తెలుసుకుందాము అనే అంశాల నుంచి దాని తర్వాత న్యాచురల్ నెంబర్స్ అని, పూర్ణాంకాలని, పూర్ణ సంఖ్యలని, అకరణీయ సంఖ్యలని, కరణీయ సంఖ్యలని, వాస్తవ సంఖ్యలని ఇలా 10వ తరగతి వరకు అది కొనసాగించబడుతుంది. ఇలా ఏదైతే ఒక టాపిక్ 5th క్లాస్ లోపు లేదంటే మ్యాక్సిమం 6th క్లాస్ వరకు ఏదైతే టాపిక్ స్టార్ట్ అయి ఉంటుందో దాన్ని మీరు 10th క్లాస్ వరకు లింకేజ్ చేసుకొని చదువుకోండి. మీరు సిలబస్ని గమనిస్తే కూడా అందులో ఇవ్వబడిన అంశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. నెంబర్ సిస్టమ్ అని ఇస్తే నెంబర్ సిస్టానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని టాపిక్స్ కూడా మనకి నోటిఫికేషన్లో అంటే సిలబస్లో క్షుణ్ణంగా అందించడం జరిగింది.